మంచిగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలనుకుంటే అది ప్రీతి. తనలాగా నువ్వు కాదు, నీలాగా తను కాదు. ఇట్స్ క్లియర్. ఓకే అని చెప్పి ఆనంద భైరవి అనన్య కాంచనకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అనన్య నవ్వుతూ ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు లహరి ఒంటరిగా బయటికి వస్తుంది. అక్కడ సంతోష్ కనిపించకపోవడంతో ఈయన ఎటు వెళ్ళిపోయారు, భోజనం టైం అయింది అని చెప్పి వెంటనే సంతోష్కి ఫోన్ చేస్తుంది. సంతోష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏమండి ఎక్కడికి వెళ్ళారు, భోజనం టైం అయిపోయింది కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అర్జెంట్ వర్క్ ఉంది లహరి, అందుకే బయటికి వచ్చాను అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు. ఎంత వర్క్ ఉన్నా సరే భోజనం చేసి వెళ్ళాలి కదండి అని చెప్పి లహరి అంటూ ఉంటుంది. లేదు లహరి, ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. నా తమ్ముడు మర్డర్ కేసులో ప్రకాష్ అనే అతను పెళ్లి మండపంలో కళ్ళు తిరిగి పడిపోయాడు కదా, నీకు గుర్తుంది కదా, అతను స్పృహలోకి వచ్చాడని డాక్టర్లు ఫోన్ చేశారు. ఇప్పుడు అర్జెంటుగా అక్కడికి వెళ్తున్నాను. ఈ కేసు నాకు చాలా ఇంపార్టెంట్, అందుకనే నేను ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను. భోజనం గురించి ఆలోచించట్లేదు లహరి. నా గురించి ఆలోచించకుండా వెయిట్ చేయకుండా నువ్వు భోజనం చేసాయి అని చెప్పి సంతోష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక లహరి ప్రకాష్ స్పృహలోకి వచ్చాడా అని చెప్పి కంగారు పడుతూ వదినా వదినా అని చెప్పి శరణ్యను పిలుస్తూ ఉంటే శరణ్య బయటికి వస్తుంది. ఏమైంది లహరి, ఎందుకంత కంగారుగా ఉన్నావు అని శరణ్య అడుగుతూ ఉంటుంది. లహరి జరిగిందంతా కూడా శరణ్యకు చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే మనం కూడా హాస్పిటల్కు వెళ్దాం, ఆ ప్రకాష్ గడు సంతోష్కి ఏం చెప్తాడో విందాం అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. పద వదిన వెళ్దాం అని చెప్పి శరణ్య లహరి ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు. ఇక సంతోష్ కూడా హాస్పిటల్కు వెళ్తాడు. డాక్టర్ ఇప్పుడు ప్రకాష్కి ఎలా ఉంది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే ప్రజెంట్ అతని కండిషన్ ఓకే, కాకపోతే అతను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ప్రకాష్తో మాట్లాడొచ్చా డాక్టర్ అని సంతోష్ అడుగుతూ ఉంటే మాట్లాడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. చెప్పు ప్రకాష్, నా తమ్ముడు నిజంగా చనిపోయాడా అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే చనిపోయాడు అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు. నా తమ్ముడిని చంపింది ఎవరో చెప్పు ప్రకాష్ అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే ప్రకాష్ లహరి లహరి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఆ మాటలు సంతోష్కి వినిపించవు. అర్థం కావట్లేదు, మంచిగా చెప్పు అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే శరణ్య లహరి ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు. ఐసీలో ఉన్న ప్రకాష్ని గ్లాస్లో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడు ప్రకాష్ శరణ్య లహరిని చూసి అగో అక్కడున్నారు, మీ తమ్ముడిని చంపిన వాళ్ళు అక్కడున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. స్టూపిడ్గా మాట్లాడకు ప్రకాష్, అక్కడ ఎవరు లేరు అని చెప్పి సంతోష్ అంటాడు. అక్కడ ఉన్నారు అని చెప్పి ప్రకాష్ సైగ చేస్తూ ఉంటాడు. ఇక దాంతో సంతోష్ బయటికి వెళ్తాడు. అక్కడ శరణ్య లహరి ఇద్దరు కూడా కనిపించకపోవడంతో అటు ఇటు చూసి మెల్లగా రూమ్లోకి వచ్చి అక్కడ ఎవరూ లేరని చెప్పినా కూడా నువ్వు అక్కడే ఉన్నారు అని చెప్తున్నావు. ఆ రోజు పెళ్లిలో కూడా కావాలనే నాటకం ఆడావు. నిజం చెప్పు, నా తమ్ముడు చనిపోయాడా బ్రతికున్నాడా, చనిపోతే ఎవరు నా తమ్ముడిని చంపారో చెప్పు ప్రకాష్ అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటే ప్రకాష్ అనుకోకుండా మళ్ళీ స్పృహ కోల్పోతాడు. డాక్టర్ ఏంటిది అని చెప్పి సంతోష్ అడుగుతూ ఉంటాడు. అతను అన్కాన్షియస్ అయ్యాడు, మళ్ళీ కాన్షియస్లోకి వస్తే తప్ప ఏం చెప్పలేము అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్, అతను కాన్షియస్లోకి రాగానే నాకు మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పి సంతోష్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అనన్య కాంచన ఇద్దరు కలిసి వడ్డిస్తూ ఉంటారు. అందరూ భోజనం చేయడం పూర్తవగానే అనన్య వాచ్మెన్ శేఖరానికి ప్లేట్లో అన్నం పెట్టుకొని వెళ్తుంది. ఏందమ్మి ఇలా వచ్చావు అని చెప్పి శేఖరం అనన్యను అడుగుతూ ఉంటాడు. నేను ఎవరు అవునన్నా కాదన్నా ఈ ఇంటికి కోడల్నే, అమ్మి అన్నావంటే ఊరుకోను, అమ్మగారు అని పిలు అని చెప్పి అనన్య శేఖరానికి వార్నింగ్ ఇస్తుంది. ఇదిగో మిగిలిపోయిన అన్నం తినేసి హాయిగా పడుకో అని చెప్పి అనన్య ప్లేట్ని శేఖరానికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్తూ ఉండగా అమ్మగారు మీరు భోజనం చేశారా అని చెప్పి శేఖరం అడుగుతూ ఉంటాడు. తినలేదు అని చెప్పి అనన్య అంటుంది. ఒక ముద్ద ఎంగిలి పడుతూ రెండమ్మా అని చెప్పి శేఖరం అంటూ ఉంటే చీ, నువ్వు తినే అన్నం మేం తినాలా, నీకు మేము ఎలా కనపడుతున్నాము అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో శేఖరం బాధపడుతూ అనన్య వైపు చూస్తూ ఉంటే ఈ వాచ్మెన్ శేఖరం వాలకం చూస్తుంటే నేను ఆయన పెళ్ళాన్ని, నువ్వు ఆయన కూతురువి అనేలా ఉన్నాడు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది. హలో వాచ్మెన్ శేఖరం, నేను చెప్పేది సరిగా విను. నేను ఈ ఇంటికి కోడల్ని, ఈవిడ మా అమ్మ, మా ఇద్దరికి ఈ ఇంట్లో గౌరవం విలువ ఇలానే ఉంటాయి అని చెప్పి అనన్య చెప్తూ ఉంటే నేను కూడా మీ నాన్ననే అమ్మి, కానీ ఆ విషయం మీ అమ్మ ఎప్పుడు బయట పెడుతుందో ఏంటో అని చెప్పి శేఖరం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి నిద్రపోతూ ఉంటుంది. ఆనంద భైరవి రూమ్లోకి ఎవరో కత్తులు పట్టుకొని వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆనంద భైరవి భయపడుతూ లేచి కూర్చునేసరికి కుటుంబ సభ్యులంతా కూడా క్యాండిల్ కేక్ తీసుకొని వచ్చి హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక ఆనంద భైరవి అది చూసి షాక్ అవుతుంది. ఆనంద, ఈరోజు నీ పుట్టినరోజా, నాకెందుకు చెప్పలేదు అని చెప్పి
లీలావతి అడుగుతూ ఉంటుంది. నేను ఒక అనాథను, నాకు పుట్టినరోజు ఏంటక్క అని చెప్పి ఆనంద భైరవి అంటుంది. అమ్మ ఆనంద, అలా మాట్లాడకు. నువ్వు ఏ రోజైతే ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టావో ఆ రోజే నీ పుట్టినరోజమ్మా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు. అవును ఆనంద, ఈరోజు ఈ ఉమ్మడి కుటుంబం ఇలా నిలబడిందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది. ఈ కోవెల ఇలా సంతోషంగా ఉండటానికి కారణం నువ్వే. నీ వల్లే మేమంతా ఇలా సంతోషంగా ఉన్నాము ఆనంద అని చెప్పి లీలావతి అంటూ ఉంటే, నీ ప్రేమకు నీ అభిమానానికి నేను చాలా సంతోషపడుతున్నానక్క అని చెప్పి ఆనంద భైరవి లీలావతితో చెప్తూ ఉంటుంది. అక్క, నీ ప్రేమతో నా గుండె నిండిపోయిందక్క అని ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి వైపు చూసి అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్పి పాడుతూ ఉంటే ఆనంద భైరవి కుటుంబ సభ్యులందరినీ చూసుకుంటూ సంతోషపడుతూ కేక్ కట్ చేస్తుంది. కేక్ కట్ చేసి ఒక పీస్ని చేతిలో పెట్టుకొని కుటుంబ సభ్యులందరి వైపు చూస్తూ ఉంటుంది. ఎవరికి ఈ కేక్ పీస్ తినిపించాలి అని చెప్పి ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటే కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఆనంద చెయ్యి పట్టుకొని ఆనందకు కేక్ తినిపిస్తూ ఉంటారు. ఇక ఆనంద అది చూసి మురిసిపోతూ ఉంటుంది. పిన్ని, ఈరోజు మీ బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను అని చెప్పి రోహిత్ అంటాడు. అవును అత్తయ్య గారు, అన్ని వంటలు నేనే దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి ప్రీతి అంటుంది. ఏం చేస్తావమ్మా అని చెప్పి కోటేశ్వరరావు రాజేశ్వరరావు అడుగుతూ ఉంటారు. సర్ప్రైజ్ మావయ్య గారు, మీరే చూస్తారు కదా అని చెప్పి ప్రీతి అంటుంది. ఇదంతా కూడా అనన్య కాంచన చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. ఈరోజు ఆనంద భైరవి పుట్టినరోజు కాదు, డెత్ డే చేస్తాను అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. అందరూ కూడా హాల్లోకి వస్తారు. అందరూ కూడా టిఫిన్ కోసం కూర్చొని ఉంటే ఈరోజు అన్ని టిఫిన్స్ నేనే దగ్గరుండి చేపించాను. సాంబార్ అయితే స్పెషల్గా నేనే చేశాను. మీరంతా కలిసి రివ్యూ ఇవ్వాలి అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. అమ్మ ప్రీతి, చాలా చక్కగా మాట్లాడుతున్నావు. నీ మాటలతో మా కడుపు నిండిపోతుంది అని చెప్పి రాజేశ్వరరావు కోటేశ్వరరావు చెప్తూ ఉంటారు. అమ్మ ప్రీతి, ఈరోజు నువ్వు చేసిన వంట రుచిగా ఉందో లేకపోతే మనం అంతా ఆనందంగా ఉండటం వల్ల ఇంత రుచిగా ఉందో నాకైతే తెలియదు, కానీ ఈరోజు వంట చాలా రుచిగా ఉందమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. అవునక్క, ఇన్ని రోజులు ఈ ఇంటికి పట్టిన శనిగ్రహాలు పీడ వదిలిపోయింది కదా, అందుకే మనమంతా సంతోషంగా టిఫిన్ చేయగలుగుతున్నాం అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. ఇక అనన్య కాంచన దూరం నుంచి ఇదంతా చూస్తూ శనిగ్రహాలు దిష్ట పీడ అనేది మనల్నే ఈ ఆనంద భైరవి ఈరోజు చావు తథ్యం అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. అమ్మ ప్రీతి, నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. నీకు ఈ ఇంట్లో పెద్ద కోడలి స్థానం ఉంది. నువ్వు ఎలా మంచి అడుగుజాడల్లో నడుస్తావో నీ చెల్లెలు శరణ్య కూడా నీ అడుగుజాడల్లో నడుస్తుంది. మీ ఇద్దరు కలిసి ఈ కుటుంబ గౌరవాన్ని పరువును నిలబెట్టాలమ్మా అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, ఆనంద చెప్పింది కరెక్టు. నేను ఆనంద ఎలా అయితే ప్రేమగా ఉంటున్నామో నువ్వు శరణ్య కూడా అలానే ప్రేమగా ఉండాలి. ఈ ఇంటి గౌరవ మర్యాదల్లో నిలబెట్టాలి అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా అనన్య కాంచన దూరం నుంచి చూస్తూ ఉంటారు. ఇక రేపటి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రేపటి ప్రోమోలో ప్రీతి సాంబార్ తీసుకొని వస్తూ ఉంటే అనన్య అనుకోకుండా వచ్చి కావాలని ప్రీతి చేతికి తగులుతుంది. దాంతో సాంబార్ అంతా కూడా ప్రీతి మీద ఒలికిపోతుంది. యూ స్టూపిడ్, నా మీద సాంబార్ పోస్తావా అని చెప్పి ప్రీతి అనన్య చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఇది శరణ్య చూసి పాపం అక్క ప్రెగ్నెంట్ కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మగారు, నేను కావాలని మీ పైన సాంబారు పోయలేదు, చూసుకోకుండా వచ్చాను అని చెప్పి అనన్య ప్రీతికి చెప్తూ ఉంటే నాకు ఎదురు చెప్తావా అని చెప్పి ప్రీతి అనన్యను కొట్టడానికి మరొకసారి చెయ్యెత్తుతుంది. అప్పుడు శరణ్య వచ్చి ప్రీతి చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ప్రీతి శరణ్య మధ్య గొడవ జరగనుందా, ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.